దేవుని విశ్వాసులరా, దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. అపోస్తుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయం మొదటి వచనం నుంచి మనం చదువుకుందాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బ్రతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. 2వ వచనం, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. దేవుని పరిశుద్ధ నామమున శుభము సమాధానము మనకి మెండుగా కలుగునుగాక. ప్రియమైన దేవుని విశ్వాసులరా, అపోస్తుడైన పౌలు రోమీయులకు ఈ పత్రికను రాస్తూ ఆ సంఘములో ఉన్న విశ్వాసులతో లేక సంఘములో ఉన్న సభ్యులతో దేవుడు అనేకమైన విషయాలు ఈ పౌలయ్య గారి ద్వారా సంఘానికి అందిస్తున్న మాటలు మనం చదువుతూ ఉన్నాం. సుమారు మొదటి అధ్యాయం నుంచి కూడా చాలా సంగతులు దీంట్లో ఉన్నాయి. 12వ అధ్యాయం దగ్గరకు వచ్చేటప్పటికి ఈ 12వ అధ్యాయం మొదటి వచనములో ఆయన అంటున్నాడు, సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు మీరు సమర్పించుకోండి. ఒక సమర్పణ జీవితాన్ని మీరు కలిగి ఉండండి. దైవజనుడు మనకి నేర్పిన క్రమంలో 7 మెట్ల ధ్యానములో మొదటి మెట్టు మనోనిదానము, 2వ మెట్టు పాపాన్ని ఒప్పుకొనుట, 3వ మెట్టు తీర్మానము, 4వ మెట్టు సమర్పణ జీవితం కలిగి ఉండాలి. 5వ మెట్టు అంశ ప్రార్థన, 6వ మెట్టు స్తుతించుట, 7వ మెట్టు కనిపెట్టుట. ఈ 7 మెట్ల ధ్యానములో 4వదిగా సమర్పణ మీరు కలిగి ఉండండి అని దైవజనుడు కూడా మనకి తెలియచేశారు. ఇక్కడ 12వ అధ్యాయములో పరిశుద్ధమును దేవునికి అనుకూలమును అయిన మీ శరీరములను ఆయనకు సజీవ యాగముగా సమర్పించుకొనుడి. దేవునికి మన శరీరములను సమర్పించాల్సిన వారమై ఉన్నాం. మన కన్ను, మన చెవి, మన ఆలోచనలు, మన చేతులు, మన పాదములు దేవునికి సమర్పించుకోవలసిన వారమై ఉన్నాం. సమర్పించుకున్న తర్వాత ప్రభు రక్షణలోనికి మనము వచ్చిన తర్వాత, రక్షించబడిన తర్వాత, బాప్తీసాన్ని పొందుకున్న తర్వాత క్రీస్తు స్వారూప్యంలోనికి మనం వచ్చేస్తాము గనుక ఒక ప్రత్యేకమైన సమర్పణ జీవితాన్ని కలిగి ఉండమని ఇక్కడ భక్తుడు మనకి తెలియచేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఒక రోజున ఒక దైవజనుడు ఒక ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉన్నారు. అలా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఎదుటి సీట్లో కూర్చున్న ఒక ఇద్దరు ఈయన పాస్టర్ గారు అని తెలియక, దేవుని బిడ్డ అని తెలియక, వారిద్దరూ కొన్ని పేక ముక్కలు పెట్టుకొని వాళ్ళు ఆ ఆటలు ఆడుకోవటానికి 3వ వ్యక్తి లేకపోవటం వల్ల ఎదురు చూస్తూ ఉన్నారట. ఈ లోపల ఈ దైవజనుడు అక్కడికి వెళ్ళి ట్రైన్లో ఎదురుగుండా కూర్చుంటే సీట్లో వారు అన్నారట, గురువుగారు మీరు ఓ చెయ్యేస్తారేంటి అన్నారట. దేనికండి అన్నారట. ఏమి లేదండి, మేము ఈ పేకలు ఆటలో ఒక వ్యక్తి తక్కువయ్యాడు కనుక మీరు చెయ్యేస్తే ఇక మనం స్టార్ట్ చేసుకోవచ్చండి అన్నారట. అప్పుడు ఆయన అన్నాడట, నాకు చేతులు లేవుగా అన్నాడట.
ఏమన్నారు? అమ్మా చేతులు లేవా? నిజంగా ఆయనకి ఉన్నాయి కదా. ఒళ్ళో పెట్టుకుని నాకు చేతులు లేవుగా అన్నారట ఈయన. అప్పుడు ఎదురుగుండా కూర్చున్న వాళ్ళు అన్నారట, నిక్షేపంగా బంగారు లాంటి చేతులు ఒళ్ళో పెట్టుకుని లేవంటున్నారు ఏంటండి అన్నారట. అప్పుడు ఆయన అన్నాడంట, ఓ ఇవా నాయి కాదుగా అన్నాడట. మళ్ళీని ఏమన్నారండి? నాయి కాదుగా అన్నారట. ఇక వాళ్ళకి కాస్త కోపం వచ్చి, చిరాకు వచ్చి, ఏమిటండి ముందేమో చేతులు లేవన్నారు, ఇప్పుడేమో నాయి కదా అంటున్నారు, మీ కాకపోతే మాయేంటి చేతులు? మీ చేతులు మీయే, మా చేతులు మాయే కదా, మరి మీ కాదంటున్నారు ఏంటి అని అడిగితే, అప్పుడు ఈ పాస్టర్ గారికి దేవుడు అవకాశం ఇచ్చారు వారికి సువార్త ప్రకటించమని. అప్పుడు సువార్త ప్రకటించడం మొదలుపెట్టారంట. యేసయ్యను కోసి చెప్పడం మొదలుపెట్టారంట. ఏమనంటే, ఓ ఇవ్వండి, నాయి కాదు, నాయి కాదు, నా కోసం ప్రాణం పెట్టి రక్తం కార్చి నన్ను ఇలా మనిషిగా నిలబెట్టి నా పాపాలు క్షమించిన నా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అండి అన్నాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం అలా చెప్తామా? మనం అలా చెప్తావా అమ్మా? కనుక ఈ పాస్టర్ గారు ఎప్పుడైతే ఈ సువార్త చెప్పారో, వెంటనే వాళ్ళ చేతిలో ఉన్న ఆ పేక మొక్కలు అటండి ఆ కిటికీలోంచి బయటికి పడవేసి, అప్పుడు వాళ్ళిద్దరూ అన్నారట, పాస్టర్ గారు మా కోసం మీరు ప్రార్థన చెయ్యండి, మేము యేసయ్య బిడ్డలం అవ్వటానికి మా కోసం మీరు ప్రార్థన చెయ్యండి అన్నారట. అప్పుడు పాస్టర్ గారు ప్రార్థన చేశారు, వారు మారు మనసు పొందారు, యేసయ్య పిల్లలయ్యారు. దేవునికి స్తోత్రం. అంటే ఈ పాస్టర్ గారు లేక ఈ దైవజనుడు ఒక సమర్పణ జీవితం కలిగి తన దేహాన్ని, తన శరీరాన్ని ఎవరికి సమర్పించుకున్నారు? దేవునికి సమర్పించుకున్నారు. అందుకే ఇక్కడ పౌలయ్య గారు చెబుతున్న మాట, పరిశుద్ధమును దేవునికి అనుకూలమును అయిన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును నేను బతిమాలు కొనుచున్నాను, ఇట్టి సేవ మీకు యుక్తమైనది. దేవునికి స్తోత్రం. రైట్. ఇప్పుడు 2వ వచనం, మీరు ఈ లోక మర్యాదను అనుసరించక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు, ఆ మాట అండర్లైన్ చేసుకోండి, దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు, ఈ మాట అండర్లైన్ చేసుకోండి. ఈరోజు మన సబ్జెక్ట్ ఇదే. మనము దేవుని సన్నిధికి వస్తున్న మనము, దేవుని పిల్లలమైన మనము, దేవుని ప్రజలమైన మనము ఆయన చిత్తమేంటో పరీక్షించి తెలుసుకోవాలట. ఏదో వస్తున్నామండి వెళ్ళిపోతున్నామండి, వస్తున్నామండి వెళ్ళిపోతున్నామండి అన్నట్టుగా మనం అట్లా ఉండకూడదంట. దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకోవాలి. దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకోవాలి. ఏమండి, దేవుని వాక్యం చెప్పబడతా ఉంటుంది, ఎందుకు ఈయన ఈ లోక మర్యాదను అనుసరించొద్దు, ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమును మీరు పరీక్షించి తెలుసుకోండి అని ఎందుకు చెప్తున్నాడు తెలుసా? ఈ లోకము దాని ఆశయు గతించిపోతాయంట, కానీ దేవుని చిత్తమును జరిగించువారంట నిరంతరము నిలిచి ఉంటారట. దేవునికి స్తోత్రం. 1 యోహాను రాసిన పత్రిక చూడండి, 2వ అధ్యాయం. 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వాక్యాన్ని చూడండి. ఏముంది? లోకమును దాని ఆశయు గతించిపోవును. 2వ అధ్యాయము 17వ వచనం. 1 యోహాను గారు రాసిన మొదటి పత్రిక. మళ్ళీ యోహాను సువార్తలోకి వెళ్తారు మీరు. యోహాను గారు రాసిన పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. ఈ లోకమును దాని ఆశయు గతించిపోవచున్నవి, కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరుద్దామండి. హల్లెలూయా. ఈ లోకమును దాని ఆశయు నిలబడతాయా పడిపోతాయా?
ఉంటాయా, గతించిపోతాయా? చెప్పరే. చాలామంది ఈ లోకమే శాశ్వతం అనుకుంటారండి. ఈ లోకమే శాశ్వతం అనుకుంటారు, ధనమే శాశ్వతం అనుకుంటారు, లేకపోతే ఇంకేదో శాశ్వతం అనుకుంటారు. ఏది శాశ్వతం కాదు. శాశ్వతమైనది ఒక్కటే, పరలోక రాజ్యం. శాశ్వతుడు ఒక్కడే, ప్రభువైన యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్ర. ఈ లోకంలో ఉన్నవన్నీ గతించిపోతాయి, భూమితో సహా ఆకాశంతో సహా గతించిపోతాయి. ఏముండవు. లోకమును దాని ఆశయు గతించిపోచున్నవి, కానీ దేవుని చిత్తమును జరిగించువారు నిరంతరము నిలబడతారు. దేవుని చిత్తమును జరిగించువారు వాళ్ళు నిరంతరం నిలబడి ఉంటారు. దేవుని చిత్తమును జరిగించేవారు మాట కరుగ్గా ఉంటుంది. దేవుని చిత్తమును జరిగించేవారు యథార్థంగా ఉంటారు. దేవుని చిత్తమును జరిగించువారు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. ఏ ఎండకి ఆ గొడుగు పట్టరు. వాళ్ళు ఉన్నది ఉన్నట్టుగా మొఖం మీద బద్దలు కొట్టినట్టు మాట్లాడతారు. వారు దేవుని చిత్తమును జరిగించువారు, దేవునికి భయపడువారు. చాలామంది దేవునికి భయపడక మరణ దాస్యానికి భయపడేవారిగా చాలామంది ఉన్నారు ఈనాడు. మరణ దాస్యానికి భయపడేవారిగా ఉన్నారు చాలామంది. దేవునికి భయపడట్లేదు. దేవునికి భయపడకపోతే అది మనకి శ్రేష్టం కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. అందుకే ప్రకటన గ్రంథములో 14వ అధ్యాయంలో చూడండి, 7వ వచనంలో ఏమంటారో తెలుసా? మీరు దేవునికి భయపడి ఉందండి అన్నమాట. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనంలో మీరు దేవునికి భయపడి ఎవరిని మహింపరచాలి? మనం ఎవరెవరినో మహింపరుస్తాం, ఎవరెవరినో మహిమపరుస్తూ బ్రతుకుతాం. దేవుని వాక్యం చెప్పబడుతుంది, మీరు దేవునికి భయపడి, మీరు దేవునికి భయపడి. మందిరానికి వచ్చేటప్పుడు చాలామంది ఐగర్ చూస్తున్నారేమో అనుకుని, ఐగర్ చూస్తే మళ్ళీ తిట్టేస్తారని, అంటే పాస్టర్ గారికి భయపడి వచ్చేవాళ్ళు ఉంటారు చాలామంది. అమ్మ, నాకు భయపడకండి, మీరు దేవునికి భయపడండి. మనందరం కలిసి దేవునికి భయపడాలి. అర్థమవుతుందా? ఎవరికి భయపడాలి? మనుషులకు భయపడి నువ్వు వస్తే లేటుగా వస్తావు. దేవునికి భయపడి నువ్వు వస్తే పెందలకాడే వస్తావు. ఇప్పుడు చెప్పు, నువ్వు మనుషులకు భయపడుతున్నావా, దేవునికి భయపడుతున్నావా? నిజంగా నువ్వు దేవునికి భయపడే బిడ్డవేనా? వాక్యం చెప్పబడుతుంది, నువ్వు దేవునికి భయపడి ఆయన్ని మహిమపరచు. నువ్వు దేవునికి భయపడి ఆయన్ని మహిమపరచు. దేవుని చిత్తం జరిగించేవారు దేవునికి భయపడతారు. దేవుని చిత్త ప్రకారం బ్రతికే వాళ్ళు దేవునికి భయపడతారు. మరణదాస్యానికి భయపడరు. ఎందుకంటే మరణదాస్యము నుండి నా యేసయ్య నన్ను విడిపిస్తాడనే ధైర్యం ఉంటుంది వాళ్ళకి. దేవునికి స్తోత్రం చెప్పండి, మంచిగా చెప్పండి, కొంచెం మంచిగా చెప్పండి. ఇంకా బాగా చెప్పగలరు మీరు, ఇంకొంచెం అందంగా చెప్పగలరు. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రికలోకి వెళ్దాం ఒక్కసారి. 2వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ప్రియమైన దేవుని పిల్లలారా, 14వ వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకు జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారు. ఆగండి, ఇక్కడ జీవిత కాలమంతా దేనికి భయపడుతున్నారంటే వీళ్ళు? అమ్మా, మరణానికి భయపడుతున్నారట. ఎవరికి భయపడతలేదు? ఎవరికి భయపడతలేదు? మీకు ఏమైనా అర్థమవుతుంది ఇవాళ వాక్యం? ఎవరికి భయపడాలి? మరి ఎవరికి భయపడుతున్నారు? చావు ఎప్పుడైనా వస్తుంది, మరణం ఎప్పుడైనా వస్తుంది. ఒకవేళ నిజంగా మరణమే వచ్చిందంటే, ప్రభువా ఇప్పుడు రా అంతండి, వారం రోజులు ఉంటాను ప్రభువా అంటవా? ఆగుతావా? కొన్ని శక్తియుక్తులన్నీ రెడీ చేసుకుని ఏమైనా చేయగలవా? ఈ మధ్యకాలంలో AI అనే ఒక సాఫ్ట్వేర్ వచ్చిందంట. ఏంటది?
ఏఐ. మన ఒక ఆయన చెప్తున్నాడు, కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత అంటే ఈ ఏఐ ద్వారా దేవుడి అవసరం కూడా ఇలా ఉండదంట. అది వార్తలు. నిజానికి దేవుడు అవసరం లేకుండా ఎవ్వరూ బ్రతకలేరు. అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకో తెలుసా? ఎంత ఏఐ వచ్చినా, ఏఐ వాళ్ళ నాన్న వచ్చినా, వాళ్ళ తాత వచ్చినా, ఏమొచ్చినా దేవుడు లేకుండా ఈ సృష్టి కలగలేదు. దేవుడు లేకుండా మానవుడు రాలేదు. దేవుడు లేకుండా అసలు ఏమీ కలగలేదు. సమస్తం కలగజేసింది ఎవరు చెప్పరే? యేసయ్యే. దేవుని శక్తి ముందు ఏ శక్తి అయినా సరే ఏమవుతుంది చెప్పరే? కొన్ని సంవత్సరాల క్రితం, మేబీ ఒక 5-6 years బ్యాక్, భూమి కింద ఏముందో చూద్దామని కొంతమంది సైంటిస్టులు భూమిని సొరంగం చేసుకుంటూ ఒక మిషన్ పంపించారు. దాని కెమెరాను పంపించారు. శబ్దాలు రికార్డ్ చేసుకుంటానికి ఒక ఆడియో మైక్ పంపించారు. కొంత దూరం కిందకి సొరంగం చేసుకుంటూ వెళ్ళి భూమి కింద, యోబు గ్రంథంలో ఉంటుంది, భూమి కింద అగ్నిమయమయ్యుండును. అమ్మా కొంచెం బయట తీసుకెళ్ళు. భూమి కింద అగ్నిమయమయ్యుండును అనే మాట ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇప్పుడు ఈ కెమెరాని, ఈ మైక్ని కిందకి వీళ్ళు పంపిస్తే కొంత దూరం, కొన్ని కిలోమీటర్లు సొరంగం చేసుకుంటూ వెళ్ళేటప్పటికట కింద ఉన్న అగ్ని వేడికి ఈ కెమెరా, ఈ మైకులు, ఈ పంపించిన ఇవన్నీ కూడా ఏమైపోయినాయి అంట? కరిగిపోయినాయి అంట. దేవుడు సృష్టి ముందు, దేవుని శక్తి ముందు ఏది నిలబడుతుంది చెప్పరే? కొన్ని వార్తలు వస్తున్నాయి, నమ్మకండి. ఏ అయ్యొత్తే దేవుడు అవసరం ఉండదు అనే మాటలు వస్తున్నాయి. దేవుడు లేకుండా ఏది లేదు, అది గుర్తుపెట్టుకోవాలి మనం. దేవుడు లేకుండా ఈనాడు ప్రియులరా, చనిపోయిన వ్యక్తిని కూడా ఆ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరుగుతుంటే ఏఐ ద్వారా ఆ మనిషిని బ్రతికించేసే జనాల మధ్యన కూర్చోపెట్టి ఫంక్షన్లో ఉన్నట్లుగా వీడియోలు వస్తున్నాయి. ఇప్పుడు చూసారు మీరు? అది చేయగలరేమో, కానీ దేవుడు అవసరం లేకుండా ఏది చేయలేరు. అది గుర్తుపెట్టుకోవాలి. నేను విమర్శించట్లేదు, దేవుని శక్తిని ప్రకటిస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వద్దాం వాక్యంలోకి వద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలోకి వస్తే, అక్కడ దాకొద్దు. జీవిత కాలం అంతయు మరణ భయము చేత ఎన్నో సృష్టిస్తున్నాడు మానవుడు, కానీ దేని నుంచి బయటపడలేకపోతున్నాడట? మరణము నుండి బయట పడలేకపోతున్నాడు. మనిషి చనిపోయిన తర్వాత బాడీ పాడవకుండా రసాయనాలు వేసుకుని ఆ బాడీని అలా ఉంచుకునేలా చేసుకోగలడు, కానీ చనిపోయిన ఒక వ్యక్తిని బ్రతికించే అంతటి టెక్నాలజీ కానీ అది రాదు, వచ్చినా నిలబడదు. మీకు అర్థమవును గాక. మరణము నుండి తప్పించుట ఎవరి వశమో కాదు, మానవుల వశమో కాదు, డాక్టర్ల వశము కాదు, సైంటిస్టుల వశము కూడా కాదు. మరణము తప్పించుట యెహోవా వశమని బైబిల్ చెప్తుంది. గట్టిగా చప్పట్లు కొడదాం, చదువుదాం. జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడు. ఆయన కూడా అంటే అర్థం ఏంటంటే మనలాగే, మనవలనే ఆయన కూడా రక్త మాంసములలో పాలువాడయ్యాడు. మనం ఎలాగైతే రక్త మాంసములు గలవులుగా ఉన్నామో, ఆయన దేవుడైనప్పటికీ కూడా మన కొరకు రక్త మాంసములు ధరించుకోవలసి వచ్చింది. ఎందుకో తెలుసా? జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యములో నుండి విడిపించుటకు, లేక దానికి లోబడిన వారిని విడిపించుటకు ఆయన
రక్త మాంసముల పాలు. ఆయన వచ్చాడు గనక మరణము నుండి తప్పిస్తాడు. ఆయన వచ్చాడు గనక పునరుద్ధానం ఉంది. అందుకే ఆయన ఈ లోకంలో మానవుడిగా వచ్చాడు, మానవుడిగా పుట్టాడు, మానవుడిగా బ్రతికాడు, మానవుడిగా చనిపోయాడు, దేవుడిగా తిరిగి లేచాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన తిరిగి లేచి మనకిచ్చింది ఏంటో తెలుసా? నేను పునరుద్ధానుడిని అయ్యాను, నా యందు విశ్వాసం ఉంచిన వారు కూడా పునరుద్ధానులు అవుతారు. హల్లెలూయా. అది ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేస్తానంటే, మనుషులు మరణానికి భయపడుతున్నారు కానీ మరణము తప్పించే యేసయ్యకి మాత్రం భయపడతలేదు. దేవుని బిడ్డ, దేవుని చిత్తానికి నువ్వు లోబడే బిడ్డవైతే, దేవుని చిత్తం ఏదో తెలుసుకునే బిడ్డవైతే, దేవుని చిత్త ప్రకారం బ్రతికే బిడ్డవైతే నీవేం చేస్తావు తెలుసా? మరణానికి భయపడవు. మరణానికి భయపడవు. ఎవరికి భయపడతావు తెలుసా? మరణము నుండి తప్పించే దేవునికి భయపడతావు. హల్లెలూయా. అది నీకు శ్రేష్టం. ఎప్పుడో వచ్చి చావు కోసం ఇప్పటి నుంచి భయం ఎందుకు? ఇప్పుడైనా చనిపోవలసిందే, తర్వాత అయినా ఎప్పుడైనా చావు వస్తుంది. మరణం అందరికీ ప్రాప్తించును, అందరికీ వస్తుంది. చనిపోకుండా ఉట్టు కట్టుకుని ఊరిగితాం. ఇక్కడ అందరూ వెళ్ళిపోవలసిందే, వెళ్ళిపోతాం. ఎప్పుడో చనిపోయే దానికోసం, ఎప్పుడో చచ్చిపోయే ఇప్పటి నుంచి భయపడతాం ఎందుకు? ఆ దేవుడు అంటున్నాడు, నీ మరణ దాస్యము నుండి నేను విడిపిస్తాను, నీ మరణ భయము నేను తొలగిస్తాను. దావీదు అంటాడు, దేవుడు నా భయములన్నిటి నుంచి నన్ను తప్పించాడు అంటాడు. దేవుడు ఒక్కడే నీ భయాల్ని తప్పించగలరు. రైట్, వాక్యంలోకి వస్తున్నాను. రోమపత్రికలోకి వచ్చేద్దాం. 12వ అధ్యాయం 2వ వచనం. రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. ఈ లోక మర్యాదను మీరు అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకోండి. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకోండి. కొద్ది విషయాలు చెప్తాను, 1, 2 లేక 3 క్లుప్తంగా చెప్తాను. ఎక్కువ చెప్పడానికి సమయం తక్కువ ఉంది కనుక. ఏంటి దేవుని చిత్తం? దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకోవాలి. ఓకే, అసలు ఏంటి దేవుని చిత్తం? మనం పరీక్షించి తెలుసుకోవాలి. ఇప్పుడు రండి ఒక మాట బైబిల్లోంచి చదువుదాం. అదే రోమపత్రిక 8వ అధ్యాయం. రోమపత్రిక 8వ అధ్యాయం 27వ వచనం. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసేదో కూడా ఎరుగును. ఎలా అనగా దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏంటండి దేవుని చిత్తం? ఏంటో దేవుని చిత్తం చెప్పనా? ఇక్కడ రాస్తున్న మాటను బట్టి చూస్తే అనేకుల కొరకు, పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనం చేయటమే దేవుని చిత్తం. కొద్దిమంది అన్నారా ఆమెనని? ఇంకా తక్కువ మంది అన్నారా? స్టార్టింగ్లో ఏమైపోతుంది మన లోడు, వోల్టేజు? గట్టిగా చెప్దాం, గట్టిగా చెప్దాం. హల్లెలూయా. దేవుని చిత్తం ఏంటి? మొట్టమొదటిగా వాక్యం చెప్పబడుతుంది. పౌలయ్య గారే రాస్తున్నాడు. ఏమనంటే, అసలు దేవుని చిత్తం ఏంటో తెలుసా? ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం ఈ లోకానికి వచ్చారు. 33.5 సంవత్సరాలు జీవించారు. తర్వాత ఆయన సిలువదారిగా చనిపోయారు. చనిపోయి 3వ దినాన్ని తిరిగి లేచారు. తిరిగి లేచి ఇంచుమించు కొన్ని దినాలు, 40 దినాల వరకు అందరికీ కనబడి, అందరితో మాట్లాడి, అందరికీ విజ్ఞాపన చేసి ఆయన ప్రియులరా దేవునికి స్తోత్రం చెప్పండి. పాడేద హల్లెలూయా మరణాత, పాడేద హల్లెలూయా కొట్టకండి, చాపట్లు కొట్టకండి. ఇంకెందుకు ఇంకా ముగించేసుకుందాం, కోటం ఆరాధన ముగించేసుకుందాం. సదా పాడేద హల్లెలూయా. అవ్వమ్మ మనసు మనకు పోవును గాక. హల్లెలూయా.
దేవుని చిత్తమేది? మరొకసారి చదువుదాం. ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. ఆయన ఈ లోకానికి వచ్చాడు కదా, చనిపోయాడు కదా, తిరిగి లేచాడు కదా. తిరిగి లేచి 40 దినాలు శిష్యులు మనుషులందరికీ ఆనాడు కనిపించారు కదా. 500 కంటే ఎక్కువ మనుషులు కనిపించారు కదా. కనిపించిన తర్వాత ఆయన పరలోకానికి వెళ్ళిపోయారు కదా. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారంటే తండ్రి సముఖములో మనందరి కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆయన చేసే విజ్ఞాపన మనకెందుకండి? ఆయన చేస్తున్నాడుగా అనుకుంటే లేదు. ఆయన మనకి అడుగు జాడలుంచి వెళ్ళాడు, అనుసరించమని కోరాడు. పేతురు రాసిన పత్రికలోకి రండి ఒకసారి. పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం. పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం రండి, 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆయన అడుగు జాడలుంచి వెళ్ళాడు, అనుసరించండి అని చెప్పేసి వెళ్ళాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు గనక మనము కూడా విజ్ఞాపనం చెయ్యాలి. ఎవరి కోసం? ఆయన పరిశుద్ధుల కొరకు చేస్తున్నారు. ఆయన పరిశుద్ధుల కొరకు చేస్తున్నారు. మనం ఇంకా ఎవరెవరి కోసం చెయ్యాలి అంటే తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. ప్రియులరా, మొదటి వచనం చూడండి. మనం సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా జాగ్రత్తగా వినాలి, మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారులందరి కొరకు విజ్ఞాపనలు ఉన్నాయి మాట. విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చెయ్యవలనని హెచ్చరించుచున్నాను. ఇంకా కిందకి, ఇది మంచిదియు మన రక్షకుడైన దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది మంచిదియు మన రక్షకుడైన యేసువారి దృష్టికి ఏంటది? మనుషులందరి కొరకు ప్రార్థన చేయి, అధికారుల కొరకు చేయి, రాజుల కొరకు చేయి, విజ్ఞాపనలు చేయి, ప్రార్థనలు చేయి, యాచనలు చేయి, కృతజ్ఞతాస్తుతులు చేయి. ఇలా చేస్తే అది దేవుని దృష్టికి మంచిది. అది దేవుని చిత్తం. ఎంతమంది కోసం నువ్వు ఇంటికాడ ప్రార్థన చేస్తున్నావు? ఎంతమంది కోసం ప్రతిరోజు నువ్వు దేవుని సన్నిధిలో మొరపెడుతున్నావు, విజ్ఞాపన చేస్తున్నావు? ఒకసారి నీ గుండె మీద చెయ్యేసుకుని కనుక నువ్వు చెప్పు అంటే నీ మనసు నీకేం చెప్తే తెలుసా? ఇంకెంతసేపు చూసినా తన కోసమే చేస్తుందిలేండి అయ్యగారు అంటది నీ మనసు. తన కోసమే చేస్తుందండి, తన కుటుంబం కోసమే చేస్తుందండి. పక్కోళ్ళు పతనం అయిపోతున్నా, నాశనం అయిపోతున్నా కూడా ప్రార్థన చేయదండి. ఇతను ప్రార్థన చేయడండి. వాక్యం అట్లా చెప్పట్లేదు, మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి. యేసయ్య ఏమన్నా తెలుసా? అసలు నిన్ను బాధించే వారి కోసం నువ్వు ప్రార్థన చేయన్నారు. చేస్తాం, మనం చేస్తాం. వాళ్ళకు ఒక కాలో చెయ్యో, దేవా స్తోత్రం తండ్రి. ఇదా దేవుని చిత్తం? ఇదా దేవుని ఆలోచన? ఇదా దేవుని ప్రణాళిక? ఇదా దేవుని ఉద్దేశం? దేవుని చిత్త ప్రకారముగా ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? పరిశుద్ధులందరి కొరకు విజ్ఞాపనం చేస్తున్నాడు. మరి మనం ఏం చేయాలి? దేవుని చిత్తం నెరవేర్చాలంటే ఆయన వలె మనము కూడా విజ్ఞాపన చేయబడాలి. మొదటి మాట, విజ్ఞాపన ప్రార్థన చేయటమే దేవుని చిత్తం. విజ్ఞాపన ప్రార్థన చేయటమే మనుషులందరి కొరకు, అధికారుల కొరకు, దేశాన్ని పరిపాలిస్తున్న రాజుల కొరకు, మంత్రుల కొరకు, అధికారుల కొరకు మనం ఏం చేయాలి? విజ్ఞాపన ప్రార్థనలు చేయాలి. విజ్ఞాపన ప్రార్థన చేయాలి. కొంత సమయం కేటాయించుకొని, ఏమనుకోమాకండి, ఎప్పుడు చూసినా మన కష్టాలు మనకు గుర్తొస్తాయి. పోనీ మనమన్నా మన కోసమన్నా ప్రార్థన చేసుకుంటామంటే అవి ఆలోచించుకుంటూనే కూర్చుంటారు ఇంటికాడ తప్ప ప్రార్థనలోకి మాత్రం వెళ్ళరు. ప్రార్థనలోకి వెళ్ళరు. ఇంకా నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చకపోతే ఎలా నిలబడతావు? లోకమును దాని ఆశ గతించిపోతుంది కదా. దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరం నిలబడతాడు కదా. మరి దేవుని చిత్తం నువ్వు విజ్ఞాపన ప్రార్థన చేయట్లేదు కదా, ఎలా నిలబడతావు? నువ్వు నిలబడాలంటే, నీ స్థితి నిలబడాలంటే, నీ కుటుంబం నిలబడాలంటే, నీ పరిస్థితులు నిలబడాలంటే, నీకు మెరుగైన పొజిషన్ నిలబడాలంటే నువ్వేం చేయాలో తెలుసా? దేవుని చిత్తం నెరవేరు. ఏంటి దేవుని చిత్తం అంటే? మనుషులందరి కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయాలి. ఎంతమందికి అర్థమైంది పాయింట్? అర్థమైందండి? దేవునికి మహిమ కలుగును గాక.
విజ్ఞాపన ప్రార్థన చేయాలి. టైం అయిపోతుంది, ఇంకా వివరించడానికి టైం లేదు, ఎదరికి వెళ్ళిపోతుంది. రెండో విషయం చెప్తాను. రెండవది ఏంటి? దేవుని చిత్తం. గలతీ పత్రిక మొదటి అధ్యాయం. గలతీ పత్రిక మొదటి అధ్యాయం. గలతీ పత్రిక మొదటి అధ్యాయం 4వ వచనం. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలములో నుండి విమోచింపబడవలెనని మన పాపముల నిమిత్తము తనను తాను అప్పగించుకొనెను. చాలండి, చాలు. రెండవది ఏమిటి అంటే ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపబడుట. ఈ కాలంలో ఎంతమంది కాలంతో కలిసిపోతున్నారు? ఎంతమంది కాలంతో కలిసిపోతున్నారు? శోధన ఎందుకు వస్తుంది? శ్రమ ఎందుకు వస్తుంది? నువ్వు దేవుని చిత్తం నెరవేర్చకపోతే కాలంతో కలిసిపోతానేమో జాగ్రత్త. కాలంతో కలిసిపోతానేమో జాగ్రత్త. ఎంతమంది సినిమా పాటలను రింగ్ టోన్లుగా పెట్టుకుంటున్నారు బాప్తిసం పొందిన పిల్లలు? అది మనకు అవసరమా? ఎలా ఉంటున్నావు నువ్వు? కాలంతో కలిసిపోతున్నావు. నీకు భక్తి ఉంది, నీకు విధానం ఉంది, నీకు క్రమం ఉంది, నీకు విశ్వాసం ఉంది. ఎంతకాలం రెండిట్ల మధ్య మీరు రెండు తలంపుల మధ్య నలుగుతారు? రెండు తలంపుల మీద కాళ్ళు వేస్తారు, రెండు పడవల మీద కాళ్ళు వేస్తారు. దేవుడు అంటున్నాడు, అయితే నువ్వు చల్లగా ఉండు, లేదా వెచ్చగా ఉండు. నులివెచ్చనగా ఉన్నావా? నులివెచ్చనంటే ఏంటి అమ్మా? చన్నీళ్ళు వేడి నీళ్ళు కలుపుకుని తాగితే ఏమవుతుందంట? అబ్బా, బలి తెలుసండి మీకు, రొంపడుస్తుందని. దైవజనుడు దేవదాసయ్య గారు పాడుతూ అన్నారు, లోకము కూడా సంగముతో ఏకమాయను. కాదు, సంగము కూడా లోకముతో ఏకం. సంగము లోకంతో ఏమైపోయిందంట? ఏకమైపోయింది. నేనేం చేతును? ఎంత వేదన పడి దైవజనుడు పాడారు, రాసిన పాట. సంగమా, మీరు ప్రత్యేకించబడిన బిడ్డలు, దేవుని పిల్లలు. ఇందాక చదువుకున్నాం కదా, ఈ లోక మర్యాదను అనుసరింపక. ఈ లోకం మంద కాదు. అలాగంటే మనం ప్రత్యేకంగా ఏమన్నా ఇంకో లోకం రెడీ చేసుకున్నామే గారు అంటారు. లేదు, ఈ లోకంలోనే ఉంటాం. కానీ పరలోక రాజ్యం ఉంది. స్తోత్రం చెప్పండి. పరిశుద్ధంగా బ్రతికిన వారే, క్రమాన్ని కాపాడుకున్న వారే, తన పరిశుద్ధ జీవితాన్ని, భక్తి జీవితాన్ని కాపాడుకున్నవారే దీవించబడతారు, ఆశీర్వదించబడతారు, అభివృద్ధి పొందుతారు. ఎక్కడికక్కడ గొడుగు పట్టేస్తే కలిసిపోతే వద్దండి. ప్రత్యేకంగా ఉందాం, ప్రత్యేకంగా బ్రతుకుదాం. మన దేవుడు ప్రత్యేకించబడినవాడు. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం చూడండి. హెబ్రీ పత్రిక 7:26, 7వ అధ్యాయం 26వ వచనం. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక. కలిసిపోవచ్చు కదా, ఆయన కలిసిపోవచ్చు కదా. ఎలా ఉన్నారట? పాపులలో చేరక. చెప్పరే, కొంతమంది అయితే కలిపేస్తారు. ఆ ఫోటోలో వాళ్ళ ఉంటారు, మధ్యలో యేసుబాబు ఉంటాడు. అందరూ సమానమేనండి అంటారు కొంతమంది.
చెప్పరే. పాపులలో చేరక. ప్రత్యేకంగా నీ భక్తి ఎలా ఉండాలి తెలుసా? ప్రత్యేకంగా ఉండాలి. సినిమా పాటలను స్టేటస్లుగా పెట్టకండి అమ్మా, దేవుడు బాధపడుతాడు. ఈ లోకంతో మనకి, లోకంలో ఉన్నది అంతా నశించిపోద్దంట, లోకము నశించిపోద్దంట. దేవుని చిత్తము జరిగించేవాడు ఒకానొక రోజు రాబోతుంది. దేవుడు తీర్పు తీర్చే రోజు, ఈ లోకానికి తీర్పు తీర్చే రోజు వస్తుంది. ఆ రోజున ఎవరు ప్రభు కొరకు శ్రమలందారో, ఎవరు ప్రభు కొరకు ఇబ్బందులు పడ్డారో, ప్రభు కొరకు ఎవరైతే నలుగుతారో, ప్రభు కొరకు ఎవరైతే నిలబడతారో వాళ్ళ మట్టికి గింజల్లా నిలబడతారంట. మిగిలిన వారంతా పొల్లుదానులాగా ఆ గాలికి చెదిరిపోతారట. నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు? పొలుదానులాగా, గట్టి గింజలాగా. గింజకొత్తదా మొక్క, పొలుదానానికి వస్తుందా? గింజకొచ్చిన మొక్క ఫలిస్తుందా, పొలుదానానికి వచ్చిన మొక్క ఫలిస్తుందా? చెప్పాలి ఏదోటి. అమ్మా అమ్మా ఎలా ఉండాలి మరి? అన్నమాట ప్రస్తుత కాలము. రెండో మాట ఎక్కడది? రోమపత్రిక, గలతీ పత్రిక 1:4 ఎస్, ప్రస్తుతపు దుష్ట కాలములో నుండి మనం విమోచించబడాలి. ప్రస్తుతపు దుష్ట కాలం. ఈ కాలం అంట చెడు కాలం అంట. ఆమోసు గ్రంథంలో ఉంటుంది 5:10 అనుకుంటా. దాంట్లో ఇది చెడు కాలము గనక బుద్ధిమంతుడు మౌనంగా ఉంటాడంట. ఇదే కాలం చెప్పరే. ఇది సువార్త ప్రకటనకి అలాగే వెళ్ళిపోతూ ఉంటే, బండి మీద అలాగే వెళ్ళిపోతూ ఉంటే వెనకాల నుంచి కేకలు వినిపిస్తాయి. ఓయ్ పాటరో, ఓయ్ పాటరో అంటారు. దేవానికి స్తోత్రం నాయన. కొంతమంది అయితే ఇంకొంచెం తెగించి హల్లెలూయా హల్లెలూయా అంటారు. నేను వెళ్తుంటే, దేవా ఈ బిడ్డ నోట నీ స్తోత్రం పెట్టినందుకు స్తోత్రం నాయన అంటాను నేను. ఎవరినైతే దేవానికి స్తోత్రం. దుష్ట కాలం ఇది, చెడు కాలం ఇది. ఇది చెడు కాలం కనుక నువ్వు బుద్ధిమంతురాలు అయితే మౌనంగా వదిలే, దేవుడికి వదిలే. పగ తీర్చుట ఎవరి పని? దేవుని పని. అది నా పని అంటున్నాడు దేవుడు. నీకు నువ్వే పగ తీర్చేసుకుంటే ఇంకా ఆయన చోటు చేసుకోడు. రాని, నీకు శ్రమ రాని, నీకు కష్టం రాని, నిన్ను బాధ పెట్టని, ప్రజలు నిన్ను ఇబ్బంది పెట్టని, దేవుడు అంటూ న్యాయం తీర్చాలిగా, తీర్చడానికి అవకాశం ఇవ్వాలిగా. ఓర్చుకో, భరించుకో, తట్టుకో. నీ దగ్గర సాక్ష్యం ఉండాలిగా. అయ్యా ఇన్ని శ్రమల్లో పడ్డానయ్యా, ఇంత బాధలు పడ్డాను, కేవలం ప్రభు మోకం చూసి నేను అలా ఓర్చుకున్నానయ్యా. అప్పుడు ప్రభు అంటాడు, అమ్మా నేను తీర్పు తీరుస్తాను నానా, నేను చూసుకుంటాలే. ఎవరంటారు? అలాగ అనాలంటే ఈ దుష్ట కాలంలో నువ్వు మౌనమైపోవాలి. స్తోత్రం చెప్పండి. ఎఫెసీ పత్రికలకు రండి, 5:15 చూడండి ఒకసారి. ఎఫెసీ పత్రిక 5:15. దినములు చెడ్డవి గనుక సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక. ఎలా నడవాలి? సమయాన్ని సద్వినియోగం చేసుకునే వారందరూ జ్ఞానులంట. సమయాన్ని సద్వినియోగం చేసుకునే వారందరూ ఎవరు? జ్ఞానులు. సమయాన్ని నీళ్లు ఖర్చు పెట్టినట్టు ఖర్చు పెడతారు చాలామంది కదా, వేస్ట్గా. అసలు అక్కడ ఉండాల్సిన పని లేదు మనకి, అక్కడే ఉంటాం మనం. ఎక్కడా? అది మీకే తెలియాలి. అక్కడ మనకు పని లేదు, మంద కాదు, అక్కడే ఉంటాం మనం. వద్దండి, అజ్ఞానుల వల్ల వద్దండి. జ్ఞానంగా సమయాన్ని ప్రభు కొరకు ఖర్చు పెడదాం. గట్టిగా స్తోత్రం చెప్పండి.
మన 13వ తారీఖుని స్తుతి ఆరాధన జరిగింది కదా ఇక్కడ. అదే ఇంటికాడ ఉండి ఉంటే కనుక మనం కలబులు కౌలు చెప్పుకుని రోజంతా గడుపుతామేమో. ఆ రోజు దేవుని సన్నిధిలోని దేవుడిని స్తుతించడం వల్ల ఓ మంచి కృప దేవుడు మనకిచ్చాడు. హల్లెలూయా. అది కదా, అది కదా జ్ఞానం కలిగిన మనసు. వాక్యం చెప్పబడితే జ్ఞానం గల కుమారుడు తండ్రిని సంతోషపెడతాడట. జ్ఞానం లేని కుమారుడు తనకే కీడు తెచ్చుకుంటాడంట. సమయాన్ని సద్వినియోగం చేసుకునేవారు జ్ఞానుల వరుసలో ఉన్నారు. సమయాన్ని వ్యర్థంగా గడిపేవారు. ఖాళీగా ఉన్నావు, దేవుడికి ఇచ్చిన బాధ్యత ఏంటి? ఖాళీగా ఉంటే కాస్త ప్రార్థన చేయి, విజ్ఞాపన చేయి, సేవ కొరకు చేయి. సంఘ బిడ్డలు చాలామంది కుటుంబాలు సంఘంలో ఉన్నాయి, వారందరి కోసం చేయి. లేదా నీ ఇంటి పక్క వారు ఇంకా రక్షణ పొందలేదు, వారి మారు మనసు కోసం ప్రార్థన చేయి. సమయం దొరికింది కదా, దేవుని సందులో గడుపు, ప్రభుతో గడుపు. మోకాళ్ళ మీద ఉండి ప్రభువా నాకు దర్శనమే, దేవదర్శనం చూడు, యోహాను గారి వలె. ఎంత గొప్ప ధన్యత అది, ఎంత గొప్ప ధన్యత. సమయమును పోనివ్వకుండా సద్వినియోగము చేసుకొనొచ్చు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అలా నువ్వు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ జ్ఞానుల వలె నువ్వు నడుచుకుంటూ ఉంటే దేవుడు అంటండి, పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఉంటుంది. పేతురు రాసిన పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయం చూడండి ఒకసారి. 5వ అధ్యాయము ఎంతది? 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద సమయం ఉంది. దేవుని సన్నిధిలో గడుపుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు. ప్రభు సన్నిధిలో అనేక మంది నశించిపోతారు, వారి మారు మనసు కోసం ప్రార్థన చేస్తున్నావు, వారి రక్షణ కోసం ప్రార్థన చేస్తున్నావు, వారి కోసం విజ్ఞాపన చేస్తున్నావు. సమయాన్ని వ్యర్థంగా గడపకుండా దేవుని కొరకు నువ్వు గడుపుతున్నావు. ఇలా గడుపుతూ ఉంటే, దేవుని పనిలో గడుపుతూ ఉంటే, దేవుని కొరకు నీ సమయాన్ని, నీ యొక్క వయసుని, నీ యొక్క ఆరోగ్యాన్ని ప్రభు కొరకు నువ్వు ఖర్చు చేస్తూ ఉంటే దేవుడు తగిన సమయమందు నిన్ను ఏం చేస్తాడంట? హెచ్చిస్తాడు. హల్లెలూయా. హెచ్చిస్తాడు. ఓ సమయం వస్తుంది నిన్ను హెచ్చించే సమయం. అప్పుడు దాకా అందరి చేత మాటలు పడతావు, అప్పుడు దాకా అందరూ అపార్థం చేసుకుంటారు నిన్ను. కానీ నీ సత్యము ఒక రోజున తెలియచెప్పే రోజు వస్తుంది. నిన్ను గూర్చి అనేక మందికి తెలిసే ఒక రోజు వస్తుంది. ఆ రోజు వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు నిన్ను పైకి లేవనెత్తుతాడు. నీ ఊర్లో ఉన్న వారందరికంటే ఒక మెట్టు పైన ఎడతాడు దేవుడు. స్తోత్రం చెప్పండి. నిన్ను దూషించిన వారే, నిన్ను తిట్టిన వారే నీ దగ్గరికి వచ్చి నీ సహాయం కోరుకుంటారంట. అలా చేస్తాడు దేవుడు. అది దేవుని వరస, అది దేవుడిచ్చే స్థితి. అప్పుడు దాకా నువ్వేం చేయాలి తెలుసా? ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్సుతో ఎదురు చూడాలి. ఎంతమంది ప్రభు సన్నిధిలో ఈ మనసు తెచ్చుకుంటారు? ఎంతమంది ఈ వాక్య ప్రకారంగా బ్రతకడానికి ఇష్టపడతారు? వాక్యం అర్థమవుతున్న వాళ్ళు స్తోత్రం చెప్తారా? అర్థమవుతుందా? మొక్కస్తుతి కోసం చెప్పారా? అర్థమవుతుందా? మొక్కస్తుతి కోసం చెప్పారా? మొదటిదా దేవుని చిత్తం ఏంటి అంటే విజ్ఞాపనము చెయ్యుట. రెండవది దేవుని చిత్తం ఏమిటి అంటే ప్రస్తుత కాలపు దుష్ట కాలములో నుండి మనం విమోచించబడాలి. దాంట్లో కలిసిపోకూడదు. ఇది దుష్టకాలం, ఇది దుష్టకాలం. అర్థమైంది మీకు? లోకం ఎలా ఉంది? ఒకరిని ఒకరు ఇరికించే లోకం. ఇప్పుడు ఇరికించే టైం, ఒకరినొకరు ఇరికించే టైం ఇది. చాలా జ్ఞానయుక్తంగా నడవాలి నువ్వు, చాలా జ్ఞానయుక్తంగా. అందుకే దేవుని వాక్యంలో కీర్తన 1:1 అంటాడు, దుష్టులు ఆలోచన చెప్పు నీవు తర్వాత పాపుల మార్గమున నిలవక. వాళ్ళ కూడా నువ్వెందుకు నీ విలువను పోగొట్టుకోవాలి? 3 అపహాసకులు కూర్చుండు చోటని కూర్చోకో.
ఆపాసం చేసే వాళ్ళ దగ్గర నీ పని ఏంట్రా? వాళ్ళు అపాసిస్తారు, వాళ్ళతో నీ పని ఏంటి? నువ్వు వేరు, వాళ్ళు వేరు. నువ్వు దేవుని బిడ్డవే, వాళ్ళ లోకస్తులు. ప్రస్తుత కాలపు దుష్ట కాలములో నుండి మనం విమోచించబడాలి. స్తోత్రం చెప్పండి. అలా విమోచించబడాలనే యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు తన యొక్క దేహాన్ని, తన యొక్క శరీరాన్ని మన పాపముల నిమిత్తము అప్పగించుకున్నారట. ఎవరు చేస్తారండి త్యాగం? ఎవరు చేస్తారు ఈ త్యాగం? కన్న తల్లిదండ్రులకైనా రోజు చేసి 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 విసుగురాదా బిడ్డల కోసం? చెప్పరే. కానీ దేవుడికి విసుగు లేదు. పిలుస్తున్నాడు, నా చేతి కిందకి రండి, నా దీనహస్తాల కిందకి రండి, నేను మిమ్మల్ని కాపాడుతాను. కోడి తన పిల్లల్ని కాపాడినట్లు నా రెక్కలతో నేను మిమ్మల్ని కాపాడుతాను. దుష్టకాలంలోంచి మీరు బయటకు వచ్చేయండి, దుష్టత్వంలోంచి మీరు బయటకు వచ్చేయండి. ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన సన్నిధికి వస్తే ఆయన ఏం చేస్తాడు తెలుసా? మనల్ని పరిశుద్ధుల్ని చేస్తాడట. గట్టిగా స్తోత్రం చెప్పండి. మూడవది చెప్పి నేను ముగిస్తాను. మూడవది, మొదటి దెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. మీరు పరిశుద్ధులగుటయే అనగా జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తము. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరు పరిశుద్ధులు అవటమే దేవుని చిత్తం. అనగా జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తం. దేవునికి స్తోత్రం చెప్పండి. జారత్వం అంటే ఏంటి? భార్య ఉండగా ఇంకొక ఆమెని మోహించటం, భర్త ఉండగా ఇంకొక పరాయి పురుషుని మోహించటం జారత్వం. ఈనాడు కంటి చూపుతో జారత్వాలు జరుగుతున్నాయి. సెల్ ఫోన్లో నోటి మాటలతో జారత్వాలు జరుగుతున్నాయి. తెలుసా మీకు? యేసు ప్రభువు వారు చెప్పారు, ఆనాడు చేస్తే పాపం, ఈనాడు చూస్తే పాపం అన్నారు. ఆనాడు చేస్తే పాపం, ఈనాడు చూస్తే పాపం. పరిశుద్ధంగా మన దేహాన్ని దేవునికి అప్పగించుకుందాం. ఆ కింద ఉంది ఇంకొక అద్భుతమైన మాట. 5వ వచనం. పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలనే అది ఎరిగి ఉండటమే దేవుని చిత్తం. అంటే పరిశుద్ధులు అవటం అంటే ఏంటి? పరిశుద్ధత యందును, తర్వాత ఏముంది? ఘనత యందును. చాలామందికి ఘనత అంటే కూడా తెలియదండి. ఘనంగా బ్రతకాలి, ఘనతగా బ్రతకాలి, పరిశుద్ధంగా బ్రతకాలి, ఇది కూడా కొంతమందికి తెలియదండి. ఏదో బ్రతికేస్తారంతే. ఓ మాట ఇచ్చామంటే మాట నిలుపుకోవాలి, అది ఘనత. దేవుని దగ్గర మాట అన్నామంటే నిలబెట్టుకోవాలి, అది ఘనత. మనుషులు ఎవరికైనా మాట ఇచ్చామంటే ఆ మాటని నిలబెట్టుకోవాలి, అది ఘనత అని తెలియకుండా కూడా బ్రతికేవారు చాలామంది ఉంటారు లోకంలో. కానీ వాక్యం చెప్పబడుతుంది, పరిశుద్ధత యందు ఘనత యందు తన ఘటమును. ఘటము అంటే దేహం. ఇదే. ఈ ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండటం దేవుని చిత్తం. ఎరిగి ఉంటున్నావా? ఇది పాపము అని తెలిసినా సరే, ఇది విషము అని తెలిసింది అనుకోండి, తాగుతారా? ఏదోటి చెప్పండి అమ్మా. ఇది విషము అని తెలిసింది అనుకోండి, ఎవరు తాగుతారు? చచ్చిపోవాలనుకున్న వాళ్ళు తాగుతారు. అందుకే కదా కొనుక్కుని తెచ్చుకుంటారంట కొట్లు గడ. బతకాలన్న ఆశ ఉన్న వాళ్ళు తాగుతారా? చెప్పరే. దీంట్లో విషం కలిసిందంట అనేటప్పటికి ఏం చేస్తారు? విషం కలిసిందా, అమృతులాగా ఉంటుందా, తీగా ఉంటుందా అని తాగేస్తారా? నేలనేసి కొడతారే. పాపమును కూడా మనం అలా ఏం చేయాలంటే త్రుజించుకోవాలట. పరిశుద్ధత యందును ఘనత యందును మన ఘటమును కాపాడుకోవాలి. ఇంకెప్పుడు చూసినా ఇంట్లో భార్య భర్తలు గొడవ, ఎప్పుడు గొడవే.
ఎప్పుడు భార్య భర్తలు 10 మంది నీలా గొడవే. ఏది నీ ఘనత? భార్య ఏది నీ ఘనత? భర్త ఏది నీ ఘనత? 10 మంది చూసేలాగా, 10 మంది చెవిలో పడేలాగా ఎప్పుడు తిట్టుకుంటున్నారు, ఎప్పుడు కొట్టుకుంటున్నారు ఇంట్లో. ఏది ఘనత? ఉందా నీకు ఘనత? అది కాదు కదా దేవుని చిత్తం. పరిశుద్ధత యందు, ఘనత యందు నీ ఘటాన్ని కాపాడుకోవాలి. స్తోత్రం చెప్దాం. కాపాడుకో, అది దేవుని చిత్తం. 3 విషయాలు చెప్పాను. 1, విజ్ఞాపనం చేయటం దేవుని చిత్తం. 2, ప్రస్తుత దుష్ట కాలములో నుండి మనం బయటపడటం దేవుని చిత్తం. 3, పరిశుద్ధులగుటకు లేదా పరిశుద్ధత యందు, ఘనత యందు మన ఘటమును కాపాడుకొనుట దేవుని చిత్తం. నీ మాట, నీ ప్రవర్తన, నీ ఆలోచన పరిశుద్ధంగా ఉండేలా చూసుకో. అప్పుడు పరిశుద్ధ రాజ్యానికి వెళ్తావు, అప్పుడు పరిశుద్ధ దేశానికి వెళ్తావు. నీ ఆలోచన పరిశుద్ధంగా ఉండాలి, నీ మాట పవిత్రంగా ఉండాలి. ఒకవేళ ఎక్కడైనా దేవునికి బాధ కలిగించే మాటలు ఏమైనా నీ నోట వస్తున్నాయేమో, దేవుని చిత్తం నెరవేరట్లేదేమో, పాడైపోతుందేమో, మన మూలవాక్యంలోకి వచ్చేద్దాం. దేవుని చిత్తమేదో 12:2 రోమపత్రిక, దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు. హల్లెలూయా. దేవుని చిత్తమేదో పరీక్షించు. ఇప్పుడు దాకా 3 విషయాలు చెప్పాను దేవుడి చిత్తం ఏంటో. 3 విషయాలు చెప్పాను దేవుడి చిత్తం ఏంటో. 1, విజ్ఞాపనం చేయటం దేవుని చిత్తం. 2, ప్రస్తుత దుష్ట కాలంలోంచి మనం బయటపడతాం, విమోచించబడతాం. దాంట్లో కలిసిపోవద్దు, ప్రత్యేకించబడదాం. ప్రత్యేకించబడ్డావా, దేవుని కాపుదల నీ మీద ఉంటుంది. దాంట్లో కలిసిపోయావా, ప్రభు కూడా వదిలేస్తారు. 3, పరిశుద్ధత యందు, ఘనత యందు మన ఘటమును కాపాడుకోవాలి. మోకరించుదాం. ప్రభువా, నీ చిత్తము కోసం 3 విషయాలు చెప్పారు. నిజమే, ఇప్పుడు దాకా నేను నా కొరకే ప్రార్థన చేసుకున్నాను తప్ప ఎవరి కోసం ప్రార్థన చేసే మనసు నాకు లేదు, ఎవరి కోసం విజ్ఞాపన చేసే మనసు నాకు లేదు. ఈరోజు నుంచి నేను నా ప్రక్క వారి కోసం ప్రార్థన చేస్తాను, విజ్ఞాపన చేస్తాను. అవసరమైతే నీ సన్నిధిలో గోజులాడతాను. అది నీ చిత్తం కదా. దేవుని చిత్త ప్రకారం అలా ఉన్న ఎడల, దేవుని చిత్త ప్రకారం అలా ఉన్న ఎడల విజ్ఞాపన చేస్తాను.